హాయ్ అత్తయ్య. హాయ్ అమ్మా. ఏం చేస్తున్నారు? గరం మసాలా చేస్తున్నానమ్మా. ఓకే, మనం ఇంట్లోనే చేసుకోవచ్చా? ఇంట్లో చేసేదే, నేను ఇదే వేస్తాను చికెన్ లోకి. అన్నిట్లో వాడుకుంటా, టేస్టీగా ఉంటది. ఎలా చేయాలో చూపిస్తారా? చూపిస్తా. ఓకే, వాటిలో కావాల్సినవి ఇవన్నీ: ధనియాలు, మొగ్గ, పట్ట, మిరియాలు, గసాలు, అల్లము, తెల్లగడ్డ. ఓకే, ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ తప్ప అన్ని ఒకేసారి వేయించుకోవటమేనమ్మా. వేస్తున్నానమ్మా. అల్లం తెల్లగడ్డ తప్ప మిగతా అన్ని వేసేసి వేయించుతున్నారు. ఒకటే పదేసి వేయించేయటమే. ఇవి ఎర్రగా వేయించాలమ్మా. ఓకే, ఇప్పుడు ఏగాయమ్మా ధనియాలు అయ్యి. ఓకే, ఇప్పుడు కొంచెం అల్లం వేసేసి కొంచెం సేపు వేగించాలా. ఓకే. అల్లం వేస్తున్నామ్మా. అయిపోయిందమ్మా. ఫ్రై అయిపోయా? ఇప్పుడు తీసుకొని చల్లార్చుకోవాలి కొంచెంసేపు. ఈ కలర్ లోకి వచ్చేలాగా వేయించుకోవాలి అన్నిటిని. తెల్లగడ్డ తప్ప మిగతా అన్నిటిని వేయించుకోవాలి. ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవడం అయితే? అవునమ్మా. ఓకే, అన్ని ఒకటేసారి వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. టీ పోయేటప్పుడు తెల్లగడ్డ వేస్తాను. ఓకే, కొంచెం ఉప్పు వేస్తున్నా. ఓకే. అంటే పాడవకుండా ఉండడానికి, పాడవకుండా ఉండేది, టేస్ట్ గా ఉండేదానికి. ఒక్క జట్టక ఒకసారి మిక్సీలో వేసి ఇలా అయింది. ఓకే, ఇప్పుడు తెల్లగడ్డలు వేస్తున్నా. ఓకే. తెల్లగడ్డ వేసుకొని ముందుకి వెనక్కి తిప్పుకుంటా అనుకోవాలి. ఇంతే. ఇప్పుడు చేసుకోవడమే. గరం మసాలా రెడీ. అన్నిట్లోకి వేసుకోవచ్చు, దేంట్లో కావాలన్నా. చికెన్, మటన్, ప్రాన్స్, అన్నిట్లో, ఫ్రైడ్ రైస్ అన్నిట్లో వేసుకుంటే కలర్ఫుల్. ఇంకా మనం బయట కొనుక్కోవాలి. టేస్ట్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇంతే అమ్మా గరం మసాలా చేయటం. మీరు కూడా ట్రై చేయండి.